నమస్తే మావా. యూఎక్స్ డిజైన్ కావాలట్రా? టుడేస్ పార్ట్ 1 ఆఫ్ బికమింగ్ యూఎక్స్ డిజైన్ MVP. అంటే మన యూఎక్స్ డిజైన్ డొమైన్ లా మినిమం వయబుల్ స్కిల్ కావాలంటే ఎట్లా చూద్దాం. ఒక వారంలో 7 వీడియోలతోని యూఎక్స్ డిజైనర్ కావాలంటే మనకి ఏమేమి స్కిల్స్ కావాలి, ఏం టూల్స్ ఉంటాయి, మనం అసలు ప్రాజెక్ట్ ఎట్లా వేయాలి, కేస్ స్టడీలు ఎట్లా వేయాలి, అట్లా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. వెల్ ఐమ్ సెల్ఫ్ టాట్ యూఎక్స్ డిజైనర్. నేను కూడా ప్రొఫెషనల్లీ యూఎక్స్ డిజైన్ డొమైన్ కి చాలా కొత్త. నా జాబ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 13-14 months అట్లా అవుతుంది. అకాడమిక్ పరంగా డేటా సైన్స్ నుంచి మనం యూఎక్స్ డిజైన్ కి షిఫ్ట్ అయినాం. సో అకాడమిక్ పరంగా కూడా మనకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ఈ అకాడమిక్ లెవెల్ ఇంక ఎక్స్పీరియన్స్ లెవెల్ చాలా రీసోర్సెస్ నుంచి యూట్యూబ్ లా కోర్సులలో ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు ఇంటర్నెట్ అంతా దండయాత్ర చేసి ఫైనలీ ఐ బికమ్ డిజైనర్ అట్ ఆపిల్. అసలు ఈ డేటా సైన్స్ నుంచి యూఎక్స్ డిజైన్ కి ట్రాన్సిషన్ ఎట్లయింది నేను మన వీడియోలో చెప్పిన ఐ బటన్ లో ఇంకా కింద డిస్క్రిప్షన్ లో పెడతా, అవసరం పడితే చూడండి. ఇప్పుడు నేను ఆపిల్ సీనియర్ యూఎక్స్ డిజైనర్ కావడానికి ఈ 7 day సిరీస్ లో నేను నేర్చుకున్న యూఎక్స్ ఫండమెంటల్స్ అన్ని చూద్దాం. లెట్స్ గో. ఫస్ట్ యూఎక్స్ డిజైన్. యూఎక్స్ డిజైన్ అంటే ఏంటిది, ఎంత ఇంపార్టెంటో ఒక కామన్ ఐకానిక్ ఎగ్జాంపుల్ తో చూద్దాం. దిస్ ఈస్ హైన్ స్కెచ్అప్. ఈ 2 డిజైన్స్ లలో ఏ డిజైన్ బెటర్ అనుకుంటున్నారు? ఐమ్ గివింగ్ యూ 3 seconds. వెల్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంది. బట్ ఇన్ జనరల్ ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ పర్స్పెక్టివ్ లో మాట్లాడుకుంటే దిస్ ఈజ్ అ బెటర్ డిజైన్. ఎందుకంటే ఈ కెచప్ బాటిల్ లా యూజర్స్ మన ప్రోడక్ట్ తోని మంచిగా ఇంటరాక్ట్ అవుతారు. ఆల్సో చాలా కన్వీనియంట్ గా వాళ్ళకి ఎంత కెచప్ కావాలో చూసి వాళ్ళు ఎంత ప్రెషర్ తో స్క్వీజ్ చేస్తే అంత కెచప్ బయటికి వస్తుంది. దీంట్లో ఇట్ ఇస్ నాట్ ద కేస్. ఇట్లా మనం 2 సార్లు ఫట్ మన ఏం కానీ ఎంత పడుతుందో కూడా మనకే తెలియదు. సో దిస్ ఈస్ అ బెటర్ డిజైన్. ఈ 2 డిజైన్ సాల్వ్ చేసే ప్రాబ్లం ఒకటే అయినా దిస్ వన్ ఈస్ కంపారిటివ్లీ అ బెస్ట్ డిజైన్ ఫర్ అ కెచప్ బాటిల్. ఇదే కాదు, కొన్నిసార్లు మనం ఏదైనా షాప్ కో ఎక్కడికైనా ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ పుష్ అని రాసి ఉంటుంది, బట్ డోర్ ని పుల్ చేయాల్సి వస్తుంది. బట్ రియాలిటీలో ఆ డోర్ పుష్ చేస్తే కాదు, పుల్ చేస్తే ఓపెన్ అయ్యేది ఉంటుంది, విచ్ ఇస్ డైరెక్ట్లీ అ డిజైన్ ఫెయిల్యూర్. నెక్స్ట్ మనకి యూఎక్స్ డిజైన్ అసలు ఎందుకు అవసరం పడుతుంది? ఎందుకంటే ఒక ప్రోడక్ట్ ది యూజర్ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటే ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఆల్సో ఆ ప్రోడక్ట్ లో ఎక్కువసేపు ఉంటారు, అక్కడ రిటెన్షన్ పెరుగుతుంది. అండ్ డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో యూజర్స్ ఆ ప్రోడక్ట్ ని ఎంతసేపు వాడితే కంపెనీస్ కి అంత ఎక్కువ పైసలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ యూఎక్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ సింపుల్ బట్ చాలా క్లీన్ అండ్ కన్వీనియంట్ గా ఉంటుంది. యూజర్స్ ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత నుంచి ఆ యాప్ అసలు తీసేయకుండా మనం యాప్ లోపలనే ఉండిపోతాం. మనం ఎంతసేపు యాప్లు ఉంటే ఇన్స్టాగ్రామ్ కొంత పైసలు వస్తూ ఉంటాయి. యాజ్ అ యూజర్ మన మైండ్ ఖరాబ్ అయితే అనుకో, బట్ స్టిల్ డిజైన్ మంచిగా ఉంది, కన్వీనియంట్ ఉంది కాబట్టి యూజర్స్ యాప్ లోపలనే ఉండిపోతారు. ఆల్గరిథం వల్ల బ్రెయిన్ వాష్ అయిపోయి మైండ్ ఖరాబ్ చేసుకుంటారు. అది వేరే ఆస్పెక్ట్, దాని గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం. ఇప్పుడు డిజైన్ గురించి అయితే మీకు అర్థమైంది కదా. నార్మల్ అన్ని అప్లికేషన్లలో ఒక లెక్క చూస్తే 70% ఆఫ్ ద యూజర్స్ యాప్ ఒకవేళ తొందరగా అర్థం కాకపోయినా కష్టంగా ఉన్నా ఇమీడియట్ గా తీసేస్తారు. అందుకని ఇప్పుడు స్టార్ట్అప్స్ కూడా ర్యాండమ్ గా ఒక ప్రోడక్ట్ ఐడియా రాగానే అది డెవలప్ చేసి ప్రోడక్ట్ ని లైవ్ చేసేయకుండా డెవలప్మెంట్ కంటే ముందు యూఎక్స్ డిజైన్ ఇంపార్టెంట్ అని తెలుసుకున్నారు. సో డెవలపర్స్ కంటే ముందు డిజైనర్స్ ని హైర్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ అసలు యూఎక్స్ అంటే ఏంది, UI అంటే ఏంటిది? మన భాషల డెఫినేషన్ లో చూద్దాం. యూఎక్స్ యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ వాడేటప్పుడు యూజర్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, యూజర్ ఎట్లా ఫీల్ అవుతున్నాడు అనేది యూఎక్స్. నెక్స్ట్ UI యూజర్ ఇంటర్ఫేస్. యూజర్స్ క్లిక్ చేసే ఆ బటన్స్, ఆ విజువల్స్, ఆ లేఅవుట్, ఆ లుక్ ని UI అంటారు. ఒక అనాలజీ కోసం చూస్తే నువ్వు ఒక బిల్డింగ్ కడుతున్నావు అనుకో, ఆ బిల్డింగ్ కట్టడానికి మనకి ఆర్కిటెక్ట్ కావాలి, ఇంటీరియర్ డిజైనర్ కావాలి, ఇంజనీర్లు కావాలి, తాపి మేస్త్రీలు కావాలి, ఇంకా మస్తు మంది కావాలనుకో. బట్ మన ఫోకస్ ఆర్కిటెక్ట్ ఇంకా ఇంటీరియర్ డిజైనర్ అనుకుందాం. ఆర్కిటెక్ట్ బిల్డింగ్ ది ఫ్లో ఎట్లుండాలి, లేఅవుట్ ఎట్లుండాలి అని డిజైన్ చేస్తాడు. ఇంటీరియర్ డిజైనర్ కలర్ ఎట్లుండాలి, ఫర్నిచర్ ఎట్లుండాలి, వాటి లేఅవుట్ ఎట్లుండాలో చూస్తాడు. సో ఆర్కిటెక్ట్ ని యూఎక్స్ అనుకోవచ్చు, ఇంటీరియర్ డిజైనర్ ని UI అనుకోవచ్చు. ఇప్పుడు మనం యాక్చువల్ యూఎక్స్ డిజైన్ భాషలో మాట్లాడుకుంటే యూఎక్స్ డిజైన్ అనేది ద మెయిన్ అంబ్రెల్లా. ఈ యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్ కింద ఫర్ ఎగ్జాంపుల్ ఇంటరాక్షన్ డిజైన్, మోషన్ డిజైన్, ప్రోడక్ట్ డిజైన్, విజువల్ డిజైన్, యూఎక్స్ రీసెర్చ్, యూఎక్స్ రైటింగ్, ఇంకా UI డిజైన్ కూడా ఉంటుంది. సో బేసిక్ గా యూఎక్స్ అనేది మెయిన్ అంబ్రెల్లా అయితే దాని కింద ఇవన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. విచ్ మీన్స్ యూఎక్స్ UI రెండు వేరే, రెండు ఒకటి కాదు. చాలా మంది రెండు ఒకటి అనుకుంటారు, UI UX డిజైన్ అని అంటూ ఉంటారు. బట్ నవ్ యు నో ఇట్. నెక్స్ట్ ఒక మంచి యూఎక్స్ డిజైన్ చేయడానికి 3 ఐటమ్లు కావాలి. ఫస్ట్ ది డిజైన్ యూస్ఫుల్ ఉండాలి. అంటే ఇట్ హాస్ టు సాల్వ్ అ రియల్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఊర్లో ఉంటాము, మనకి నియర్ బై మంచి రెస్టారెంట్స్ లేనప్పుడు మన నియర్ బై టౌన్ నుంచి ఫుడ్ డెలివరీ చేసుకుంటే ఎంత బాగుంటుంది. అంటే ఇక్కడ మనం ఒక రియల్ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం, విచ్ ఇస్ యూస్ఫుల్ టు ద యూజర్స్. నెక్స్ట్ మన డిజైన్ యూజబుల్ ఉండాలి. అంటే మన డిజైన్ వాడేటప్పుడు ఆ ప్రోడక్ట్ ని యాక్చువల్ గా వాడడానికి ఒక పెద్ద యూజర్ మాన్యువల్ లాంటి చాటభారతం లేకుండా సింపుల్ గా ఆపరేట్ చేసేటట్టు ఉండాలి. ఎక్కడ ట్యాప్ చేయాలి, ఎక్కడ క్లిక్ చేయాలి అని చెప్పి చూడంగానే అర్థమైపోవాలి. నెక్స్ట్ మూడోది, అవర్ డిజైన్ షుడ్ బి డిలైట్ఫుల్. ఏదైనా బటన్ ప్రెస్ చేస్తున్నప్పుడు చిన్నగా ఇట్లా మైక్రో యానిమేషన్స్, పుచుక్ మనీ సాటిస్ఫైయింగ్ సౌండ్స్, ఇట్లాంటి చిన్న నైస్ టు హ్యావ్ ఎలిమెంట్స్. సో ఈ 3 ఐటమ్లు యూస్ఫుల్, యూజబుల్ అండ్ డిలైట్ఫుల్, ఈ 3 ఐటమ్లు ఉంటే ఒక మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ని తయారు చేయొచ్చు. ప్రో టిప్, ఒకవేళ నీ డిజైన్ యూస్ఫుల్ గా యూజబుల్ గా లేనంత వరకు నువ్వు ఎంత డిలైట్ఫుల్ గా చేద్దాం అనుకున్నా నీ డిజైన్ బక్వాసే ఉంటుంది. అంటే పెండ మీద మంచి పెయింట్ వేస్తే సెట్ అయిపోదు కదా, ఇట్ ఇస్ స్టిల్ షిట్. ఇప్పుడు మన డిజైన్ లో యూస్ఫుల్ అండ్ యూజబుల్ ఆస్పెక్ట్స్ ఉండి ఇది కేక్ అయితే ఈ డిలైట్ అనేది పైన ఉండే ఒక క్రీమ్ మాత్రమే. కింద కేక్ చెత్తలా ఉండి పైన క్రీమ్ మంచిగా ఉంటే ఎవడన్నా కేక్ ని చెత్త అని అంటాడు. సో మన కేక్ ఇంపార్టెంట్, ఈ క్రీమ్ అనేది జస్ట్ డెకరేషన్ మాత్రమే. నెక్స్ట్ యూఎక్స్ డిజైన్ లైఫ్ సైకిల్. నార్మల్ గా టెక్ లో ఏ ప్రోడక్ట్ డెవలప్ చేద్దాం అనుకున్నా గానీ ఆ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అనేది ఉంటుంది కదా, సేమ్ యూఎక్స్ డిజైన్ లో కూడా ఒక లైఫ్ సైకిల్ ఉంది. ఈ డిజైన్ లైఫ్ సైకిల్ లో టోటల్ 5 steps ఉంటాయి. డిస్కవర్, డిఫైన్, ఐడియేట్, ప్రోటోటైప్ అండ్ టెస్ట్. యూఎక్స్ డిజైన్ లో ఈ స్టెప్లన్నీ ఒకసారి చేసేసి అయిపోయింది అంటే నడవదు. యూఎక్స్ డిజైన్ అనేది వాటర్ ఫాల్ మోడల్ కాదు. యూఎక్స్ డిజైన్ ఈజ్ ఎ ఇటరేటివ్ ప్రాసెస్.
ఈ యూఎక్స్ డిజైన్ అనేది ప్రతి స్టెప్ లో లూప్ అయితేనే ఉంటది అండ్ ప్రతి రిలీజ్ కి ఇటరేషన్లు అయితేనే ఉంటాయి. నెక్స్ట్ అసలు యూఎక్స్ డిజైనర్ ఏం చేస్తాడు అంటే అన్నిటికంటే మెయిన్ యూజర్స్ పెయిన్ పాయింట్స్ ని తెలుసుకొని వాటిని సాల్వ్ చేయడానికి డిజైన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు యూజర్స్ పెయిన్ పాయింట్స్ ని తెలుసుకోవడానికి చాలా వేస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి మనం యూజర్ పెయిన్ పాయింట్స్ ని తెలుసుకోవచ్చు. లేదు మన దగ్గర ఆల్రెడీ డేటా ఉంటే ఆ డేటా మొత్తం అనలైజ్ చేసి అక్కడి నుంచి కూడా మనం యూజర్ పెయిన్ పాయింట్స్ ఏందో తెలుసుకోవచ్చు. ఎంత మంచిగా యూజర్స్ తో ఎంపతైజ్ అయితే మనం అంత మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ని అండ్ డిజైన్ సొల్యూషన్ ని ప్రొవైడ్ చేయగలుగుతాం. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ ద యూజర్. తర్వాత యూఎక్స్ డిజైనర్లు ఇంకేం చేస్తారంటే ఇప్పుడు స్క్రీన్ ఏ నుంచి స్క్రీన్ బి కి పోవడానికి ఆర్ పాయింట్ ఏ నుంచి పాయింట్ బి కి పోవడానికి యూజర్ ది ఫ్లో ఎట్లుండాలి అని కూడా తయారు చేస్తారు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ హైరార్కీ ఆర్ ఒక ప్రోడక్ట్ ది ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ ఎట్లుండాలి అనేది కూడా డిజైన్ చేస్తారు. తర్వాత దాంతో పాటు ఇప్పుడు ఒక స్క్రీన్ లో ఒక డిజైన్ ఎట్లా ఉండాలో స్కెచ్ చేస్తారు. వీటినే వైర్ ఫ్రేమ్స్ అని కూడా అంటారు. తర్వాత డిజైన్ ని ఒక ప్రోటోటైప్ లాగా తయారు చేస్తారు. దాంతో పాటు తయారు చేసిన డిజైన్ ని టెస్ట్ చేస్తారు. యూజర్స్ తోని, డెవలపర్స్ తోని, ప్రాజెక్ట్ మేనేజర్స్ తోని, ఇంకా వేరే అందరు స్టేక్ హోల్డర్స్ తోని కొలాబరేట్ అవుతారు. కొలాబరేట్ అయ్యి ఫీడ్బ్యాక్ తీసుకొని మన వైర్ ఫ్రేమ్స్ ని ఇంకా మన డిజైన్ ని రిఫైన్ చేసుకుంటా ప్రతి ఇటరేషన్ తోని ఆ పాలిష్డ్ ప్రోడక్ట్ తయారు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ యూజర్ పర్సోనాస్ క్రియేట్ చేస్తారు, జర్నీ మ్యాప్స్ క్రియేట్ చేస్తారు, నెక్స్ట్ యూజబిలిటీ రిపోర్ట్స్ తయారు చేస్తారు. ఇట్లా అందరితో కొలాబరేట్ అయ్యకుండా ఈ డిజైన్ ప్రాసెస్ లో రకరకాల పనులు చేస్తూ ఉంటారు. టెన్షన్ పడకండి, వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ ప్రతి ఆస్పెక్ట్ లో మూఢనమ్మకాలు ఉన్నట్టే యూఎక్స్ డిజైన్ డొమైన్ లో కూడా కొంతమంది కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. ఫస్ట్ ది యూఎక్స్ డిజైన్ అంటే ఒక డిజైన్ కి మేకప్ వేయడం, విచ్ ఈస్ రాంగ్. ఇప్పటిదాకా అయిపోయినా కదా, పెండ మీద గోల్డ్ పెయింట్ వేస్తే అది గోల్డ్ అయిపోదు. సో యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది కరెక్ట్ ఉంటేనే అది మంచి యూఎక్స్ అవుతుంది. విచ్ మీన్స్ అగైన్ యూస్ఫుల్నెస్ అండ్ యూజబిలిటీ ఫస్ట్, తర్వాత మంచిగా మేకప్ వేసి మంచిగా సెట్ చేయొచ్చు. ఇవి లేకుండా ఇది ఒకటే చేస్తా అంటే చేసి వేస్ట్. నెక్స్ట్ మూఢనమ్మకం ఏంటి అంటే యూఎక్స్ డిజైనర్లకి కోడింగ్ అవసరం, విచ్ ఇస్ రాంగ్. యూఎక్స్ డిజైన్ కి కోడింగ్ అనేది అసలు అవసరమే లేదు. బట్ కోడింగ్ వస్తే అదొక యాడెడ్ అడ్వాంటేజ్. నా కేసులో అదే నా యూఎస్పీ. నేను ఇప్పుడు డెవలపర్స్ తోని, ఇంజనీర్స్ తోని మంచిగా కొలాబరేట్ అవ్వచ్చు. వాళ్ళ టెక్నికల్ భాష నాకు అర్థమవుతుంది, నా డిజైన్ ని వాళ్ళకి అర్థమయ్యే భాషలో నేను చెప్పగలుగుతాను. నాకు నార్మల్ గా కోడ్ అర్థమవుతుంది కాబట్టి ఇంటెలిజే విఎస్ కోడ్ లా నేను పోయి ఆగమం చేస్తాను. నెక్స్ట్ మనం డిజైన్ చేసిన డిజైన్స్ ని ఇంటర్వ్యూలో అప్పుడు కానీ ఇంకెప్పుడన్నా కానీ ప్రెజెంట్ చేసుకోవాలి, చూపించుకోవాలి అంటే మనకు ఒక పోర్ట్ఫోలియో కావాలి కదా. యూఎక్స్ డిజైన్ పోర్ట్ఫోలియోస్ లలో కేస్ స్టడీస్ ఉంటాయి. కేస్ స్టడీస్ అంటే మన డిజైన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ మొత్తంలో ఇప్పటిదాకా మనం చూసిన డిజైన్ ప్రాసెస్ మొత్తం బ్రేక్ డౌన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా పోర్ట్ఫోలియోలో వన్ ఆఫ్ ద కేస్ స్టడీస్. ఫస్ట్ ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం అనుకుంటున్న ప్రోడక్ట్ ఏందో తెలుసుకోవాలి, అదే డిస్కవర్ చేయాలి. తర్వాత ఇట్లా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ని డిఫైన్ చేసి యూజర్ పెయిన్ పాయింట్స్ ని సాల్వ్ చేయడానికి యూజర్ స్టోరీస్ అన్ని రాసుకోవాలి. తర్వాత మార్కెట్ అనాలిసిస్ చేసి యూజర్ సర్వేలు, యూజర్ ఇంటర్వ్యూస్, ఇట్లా కార్డ్ సార్టింగ్, అఫినిటీ మ్యాపింగ్ అని మొత్తం మంచిగా రీసెర్చ్ చేసి మన ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఐడియేట్ చేయాలి. ఐడియేట్ చేసిన తర్వాత ఇట్లా వైర్ ఫ్రేమ్లు తయారు చేయాలి. తర్వాత యూజర్ ఫ్లో డిజైన్ చేసి ప్రోటోటైప్లు తయారు చేసి ఇట్లా యూజబిలిటీ టెస్టింగ్ చేయాలి. తర్వాత యూజర్ ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ ఇటరేట్ చేసుకుంటే మెల్లగా మన డిజైన్ ని పాలిష్ చేస్తూ ఉండాలి. ఇవంతా ఎట్లా చేయాలి ఏంది అని మనం ఇన్ డెప్త్ గా నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. జస్ట్ ఒక అండర్స్టాండింగ్, ఒక ఇంట్రడక్షన్ కోసం ఇదంతా చూపిస్తున్నాం. వీటన్నిటి గురించి ఇంకా క్లియర్ గా మనం నెక్స్ట్ వీడియోస్ లో ఎట్లాగో మాట్లాడుకుంటాం. బట్ ఈ రోజు మీకు చాలా ఇష్టమైన ఆర్ అస్సలు నచ్చని ఒక 3 ప్రోడక్ట్స్ ఆర్ 3 డిజైన్స్ ని కామెంట్స్ లో పెట్టండి. అండ్ ఆ డిజైన్ మీకు ఇష్టమైతే ఎందుకు ఇష్టం, ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చదు, ప్రతి దానికి ఒక రీజన్ రాయండి. ఇక్కడ మనం ఈ సిరీస్ లా ఒక లైవ్ ప్రాజెక్ట్ కూడా తయారు చేద్దాం. ప్రాజెక్ట్ ఐడియా ఏంది అని ఆలోచిస్తున్నా. ఈ మధ్య నాకు కాఫీ ఎక్కువైతుంది, రకరకాల కాఫీలు ట్రై చేస్తున్నా, అంటే నేనే తయారు చేస్తున్నా. ఆల్సో కొంచెం లైట్గా ఛాయ్ని మిస్ అవుతున్నా. సో మేబీ ఈ సిరీస్లో ఆన్లైన్లో ఛాయ్ ఆర్డర్ పెట్టడానికి ఒక అప్లికేషన్ తయారు చేద్దాం. అండ్ మన అప్లికేషన్ పేరు మేబీ చాయ్ టీ లాటే. లెట్స్ డూ దాట్. సో అది కథ. మనం నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ యూఎక్స్ డిజైన్ ఇప్పటిదాకా ప్రాసెస్ ఏదైతే చూసినామో దాన్ని మంచిగా బ్రేక్ డౌన్ చేసుకొని అర్థమయ్యేటట్టు క్లియర్గా చూద్దాం. అండ్ మళ్ళీ మనం ఆ వీడియోలో కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. సో అది కథ. యా అంతే మరి, బాయ్.